హలో హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడికి మనం వచ్చేసాం. మన ఖమ్మం మున్నేరు వాగు సాగర్ కనాల బ్రిడ్జి దగ్గరకు వచ్చాము. ఇక్కడ చూడండి మున్నేరు వాగు అనేది ఎలా ప్రవహిస్తుంది అనేది. చాలా వాటర్ అనేది వచ్చేసాయి. యాక్చువల్లీ ఇక్కడ క్వారీలు కూడా ఉన్నాయి. క్వారీ అనేది మిషన్లు కూడా మునిగిపోవడం జరిగింది. ఇంకోటి ఇక్కడ పైన సాగర్ కాలువ. ఈ కాలువ అనేది వాటర్ పోతూ ఉంటాయి, మనకి పైన నుంచి వాటర్ ఉంటాయి. ఇది మున్నేరు వాగు. ఇది మున్నేరు వాగు ఒకటి, సాగర్ కాలువ ఒకటి. ఓకేనా. ఇక్కడ వ్యూస్ పాయింట్. ఇది మొత్తం జనాలు వస్తూ ఉంటారు, విజిట్ చేస్తారు, ఫోటోలు అవి తీసుకుంటూ ఉంటారు. వ్యూస్ పాయింట్ ఇది ఫ్రెండ్స్. ఇది కనిపిస్తున్న లైన్ అనేది మున్నేరు వాగు, మున్నేరు బ్రిడ్జి. ఇది మున్నేరు బ్రిడ్జ్ అనేది పూర్తిగా ఆనుకోవడం జరిగింది వాటర్ అనేది. ఇంకోటి కాలవోట్ బ్రిడ్జ్ అనేది కొత్తగా నిర్మిస్తున్నారు. ఆ కాలవోట్ బ్రిడ్జ్ అనేది కూడా బ్లాక్ చేయడం జరిగింది. ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ కూడా బ్లాక్ చేయడం జరిగింది. ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ అనేది చాలా లోతు అనేది చాలా తక్కువ ఉన్నది బ్రిడ్జ్ అది. ఓకేనా. ఇది రాజీవ్ యోగ్రానా ఇల్లు కట్టిన బిల్డింగ్లు. ఈ బిల్డింగ్ లోపల కూడా వాటర్ పోవడం జరిగింది. ఇది హలో ఫ్రెండ్స్, ఇది కర్ణగిరి. ఇక్కడ కర్ణగిరి అనేది మొత్తం నేను మునిగిపోవడం జరిగింది. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇప్పుడు ఖమ్మంకి వచ్చే దారి మనకి ప్రకాష్ నగర్ మరియు కాలవోడు, మున్నేరు నది 3 దారులు ఉంటాయి. కాకపోతే 2 దారులు అనేది మనకి బ్లాక్ అయిపోవడం జరిగింది. వాటర్తో పూర్తిగా నిండిపోవడం జరిగింది. ఇప్పుడు మున్నేరు వాగు ఒకటే మనకి, బ్రిడ్జి ఒకటే మనకి దారి. అది కూడా తక్కువ అంచనాలో ఉంది వాటరు. అది కూడా ఇప్పుడు సాయంత్రం వరకు వర్షం పడి మళ్ళీ నిండితే
మనం ఈ దారి అనేది కూడా మునిగిపోవాల్సి వస్తుంది. కర్ణగిరి చర్చ్. गाड़ी मांगाई हेलीकॉप्टर लेगा, हेलीकॉप्टर लेगा।
ప్రాబ్లం లేదు పెద్ద ప్లీజ్ పండి నేను వచ్చినాయి పైనుంచి ఎట్లా తీసుకుంటా మన డివిజన్ ప్రజలందరికీ నమస్కారం. ప్రజలందరూ కూడా మా మాట విని దయచేసి ఇళ్లలో నుంచి బయటికి రావాలి. ఇంకా ఈ వాగు పెరిగే అవకాశం ఉంది. ఇంకా 4-5 అడుగులు పెరిగిద్దని సమాచారం. ఎవరు కూడా ఇళ్లలో ఉండదు. దయచేసి సహకరించండి. మేము బయట భోజనాలు షెల్టర్ అన్ని ఏర్పాటు చేసాం. అందరూ కూడా దయచేసి సహకరించి ప్లీజ్ అందరూ బయటికి రావాలి. ప్లీజ్ రిక్వెస్ట్, దయచేసి అర్థం చేసుకోండి. ఖమ్మం జిల్లా కవిరాజ్ నగర్ రోడ్ నెంబర్ 13, 14, 15లో పరిస్థితి. ఇక్కడ సుమారు 6 అడుగుల నీళ్లు పైన ఆ బజార్లో ప్రవహిస్తున్నాయి. కావున ఇక్కడ స్థానిక కార్పొరేటర్ తెలియజేసేది ఏంటంటే జేసీబీలతో ప్రజల్ని బయటకు తరలించాలని ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి సహకరించండి. ఇళ్ల ముందు కార్లు పార్కు చేసిన కార్లు వెళ్ళిపోతున్నాయి. సహకరించండి. అమ్మ జాగ్రత్త, ఏ బాబు జాగ్రత్త, చిన్న బాబు, వాటర్ ఎక్కువ వస్తున్నాయి. శివ గారు, తోటకూరు శివ గారు జాగ్రత్త, గేట్ పట్టుకో. రైట్ 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 ఓకే. అమ్మ అమ్మ ఆగమ్మా, నువ్వు ఆగమ్మా, ఒకళ్ళు ఉండాలి ఆగమ్మా. నీళ్లు బాగా నడుతున్నాయి. శివగారు జాగ్రత్త, తోస్తాయి. ఈత మీద పోతకండి. నేను అడిగి ఫోన్ పెట్టుకోండి. ఫోన్ పట్టుకో. ఇంకేమన్నా మేము 4 ఉంటాం అమ్మా. నువ్వు ధైర్యంగా ఉండే. నీకేం కాదు, నీకేం బాగలేదు. నిలబడు, వంగొద్దు నువ్వు. ఎందుకంటే 5 తక్కువ ఉన్న కాబట్టి వంగొద్దు. మీ వాడిని పైకి పంపించిన వాళ్ళే. కవిరాజ్ నగర్ 14లో ఉన్న పరిస్థితి ఇది. హైడ్రా సతీష్ అన్న జాగ్రత్త, సతీష్ అన్న జాగ్రత్త. శివ గారు కర్ర పట్టుకోండి అమ్మా, ఏం కాదు, మేము ఉన్నాలో ఎత్తొచ్చు.